ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందా. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థన చేయమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మార్కు సువార్త ముగింపు వచనాలలో మేము నిన్ను ధ్యానము చేస్తున్నాము. మీ కృప కొరకు, మీ సహాయం కొరకు వేడుకొనుచున్నాను. ప్రత్యేకంగా మీ దేని సేవకుడైన నన్ను ఆత్మ కల్మషము నుండి విడిపించుము, కడుగుము, శుద్ధి చేయము. ప్రభువా, మీ లేఖనములో మీరు కోరినట్లుగా కళంకమైన, ముడత అయినా, మచ్చ అయినా, మరి అట్టిది ఏదైనా లేకుండా నన్ను కడుగుము. ఇలాంటి ప్రార్థన మా ప్రేక్షకులు నిత్యము తమ హృదయమున కలిగి ఉండినట్లుగా మంచి రూపాంతరమునేమో నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా దయచేయము. రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాను. దీనితో మార్కు సువార్త ముగుస్తుంది. అక్టోబర్ మాసం 20వ తారీఖున మార్కు సువార్త ప్రారంభించాను. 4 దినములు తక్కువ 5 మాసములు. 4 దినములు తక్కువ 5 మాసములు, 16 అధ్యాయాలు మనం ధ్యానము చేశాము. క్రొత్త నిబంధన గ్రంథము మనము ప్రారంభించినటువంటి తారీఖు మరి ఏప్రిల్ 3వ తారీఖు 2016. అంటే ఇంకా 9-8 దినాలు, ఒక 18 దినాలు, 20 days. 2 గాస్పల్స్, 2 సువార్తలు పూర్తి చేయటానికి 11 మాసాల 10 దినాలు, 11 మాసాల 10 దినాలు పట్టింది. 28 అధ్యాయాలు, 16 అధ్యాయాలు, అంటే 44 అధ్యాయాలు. 44 అధ్యాయాల సువార్త ధ్యానానికి 11 మాసాల 10 దినాలు, అంటే 345 ఎపిసోడ్స్. మీరు ఆలోచించండి, ఎంత విస్తృతంగా వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను. న్యూ టెస్టిమెంట్ ధ్యానం మొదలుపెట్టినప్పటి నుండి వ్యక్తిగతంగా నా అంతరంగంలో ప్రభువు ఇచ్చినటువంటి దిద్దుబాటు, మెళకువ, వృద్ధి స్పష్టంగా నేను గమనించాను. ఈ మాట మీకు చెప్పాలి, ఎందుకంటే టు ఎంకరేజ్ యూ టు స్టడీ ద బైబిల్. విశ్వాసులారా, మీరు వాక్యాన్ని ధ్యానిస్తుంటే మీ అంతరంగము నూతన పరచబడుతుంది. మీ అంతరంగము క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించు ఒక రిజర్వాయర్ అవుతుంది.
యూ కెన్ అండర్స్టాండ్ యువర్ లార్డ్ గాడ్. నీ దేవుడు, నీ ప్రభు నీకు అర్థం అవుతాడు. లూకా, యోహాను సువార్తలు మనం ఇంకా ధ్యానించాలి. నేను కొంచెం ఎక్కువ సమయం పట్టినా ధ్యానము చేస్తూనే ఉన్నాను. థర్డ్ టైం బైబిల్ స్టడీ 3350తో ప్రారంభించాం. ఇప్పుడు 5460, అంటే 2110 ఎపిసోడ్స్ ఇప్పటికి మనం 3వ పర్యాయం ధ్యానించాం. గంటలలో లెక్కేస్తే 1055 గంటలు, 1055 గంటలు ఇప్పటికీ 3వ పర్యాయం బైబిల్ను మనం ధ్యానం చేసాం. ఎందుకు ఇంత వివరం చెప్పాను, టైం తీసుకున్నాను? ఎందుకంటే ఈ ధ్యానమే మనలను ఆత్మీయంగా బలపరుస్తుంది. వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుని అన్వయించుకుంటూ ఉంటే నీ అంతరంగం నీ పాపాన్ని నీకు తెలియచేస్తూ నీ భాగ్యాన్ని, దేవునితో ఉన్నందున కలిగిన దాన్ని వివరిస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దీనిలోనికి మీరు రావాలి. నేను వాక్యంలోనికి వెళ్తాను, సమయం తక్కువ ఉన్నది. 19-20 వచనాలు చెప్పి చదివాము. చదువుకొని మనము మార్కు సువార్త ముగిద్దాం. 19వ వచనం. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి తండ్రి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన వారు బయలుదేరి వాక్యం అంతా ప్రకటించారు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువట జరుగుతున్న సూచక్రియల వల్ల వాక్యం స్థిరపరుస్తున్నాడు. 19వ వచనంలో యేసు ఆరోహణుడు అగుట. ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకు దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. లూకా సువార్త చివరి అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయం 50 వచనం. ఆయన బేతనే వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి ఆశీర్వదించెను. ప్రత్యేకింపబడి ఆకాశమునకు ఆరోహణమాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి ఆనందముతో, మహానందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి దేవాలయం నుండి దేవుని స్తోత్రం చేశారు. యోహాను సువార్తలో 21వ అధ్యాయము చివరి మాటలలో మనము ధ్యానిస్తున్నప్పుడు యేసు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఎండ్ టైమ్స్లో అపోస్టల్స్ యొక్క ముగింపున ఏం జరుగుతుందో చెబుతూ వచ్చాడు. కనుక ప్రభువు ఆరోహణుడు అయినటువంటి సందర్భాన్ని మార్కు సువార్తికుడు రాస్తూ ఆయన ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు, దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. లూసిఫర్ యొక్క టార్గెట్ ఏమిటి? రెబెలియన్, అతడు సృష్టించుకోవటాలా, తిరుగుబాటు చేయటంలో, అంటే సింహాసనమే. తండ్రి యొక్క సింహాసనం కంటే హెచ్చుగా తన సింహాసనం హెచ్చించుకోవాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకైతే ఆ సింహాసనం మీద కుడివైపున చోటు దక్కింది. చూడండి ఎంత ఆశ్చర్యం. కారణము ఆయన శిలువ. ఆయన శిలువ వలన యేసుక్రీస్తు ప్రభువు హెచ్చించబడ్డాడు. ఆయన శిలువపై మరణించి ఆ ఉన్నతమైన స్థానానికి ఆయన ఆరోహణమైన తరువాత వెళ్ళినట్లుగా చూస్తాం. ఇక్కడ ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం పొందిన తరువాత వెళ్ళి
దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారా, లేక ముందు నుండే ఆయన దేవుని కుడిపార్శ్వాన ఉన్నవారా? అంటే ఇక్కడికి రాకపూర్వం, భూమిపైకి నరునిగా రాకపూర్వం అనే ప్రశ్నకు జవాబు తెలిస్తే, సిలువ అను భూమి మీద జరిగిన క్రియ కేవలం మేనిఫెస్టేషనే. దాని యొక్క సంపూర్ణత జగత్తు పునాది వేయబడక మునిపే జరిగిపోయింది. ప్రారంభంలోనే జరిగింది, ఆది యందు జరిగింది. కాబట్టి ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని అంచక అని ఫిలిప్పీ పత్రికలో రాశాడు 2వ అధ్యాయం. కనుక యేసు దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు. దేవుని కుడిపార్శ్వను కూర్చున్నాడు అని అంటే అర్థం ఏమిటి? ఆయన దేవుని వాక్యం, ద గాడ్ ఆఫ్ ద బైబిల్, త్రిత్వము, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ఏకైక దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ముగ్గురు దేవుణ్ణి కాదు, ఒక్క దేవుణ్ణి. ఆ సింహాసనంపై కూర్చున్న ముగ్గురు కాదు, ఒక్కడే. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత శిష్యులు బయలుదేరారు, వాక్యము అంతటా ప్రకటించింది. వెంటనే జరిగిన ఇన్సిడెంట్ గురించి రాయలేదు మార్కు. ఆరోహణమైన వెంటనే వాక్యం అంతా వెళ్ళిపోయిందని కాదు అక్కడ అర్థం. ఆ తరువాత కాలంలో జరిగిన సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ, మననం చేసుకుంటూ తాను రాస్తున్న కాలానికి చెబుతున్నాడు. వాక్యం అంతటా ప్రకటన చేశారు. అంతటా అంటే ఏంటి అర్థం? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువు ఆరోహణకు వెళుతూ చెప్పినటువంటి మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాశాడు ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు చెప్పిన మాటలు. యోహాను చివరి మాటల్లో కనపడవు, కానీ ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు కనిపిస్తాయి. వాటిల్లో ఆయన చెప్పిన కొన్ని మాటలు ఏమిటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలము ఇశ్రాయేలుకు రాజ్యం వల్ల అనుగ్రహిస్తావా అన్నప్పుడు, కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు అన్నాడు. తర్వాత ప్రభువు చెప్పిన అద్భుతమైన విషయం ఏమిటంటే, మీరు మొదట యెరూషలేములో, యూదయలో, సమరయలో, దేశమంతటా, భూదిగంతమంతటా. కాబట్టి భూదిగంతమంతా సువార్త వెళ్ళిందా అంటే ఇంకా వెళ్ళని ప్రాంతాలు చాలా ఉన్నాయి, అన్రీచ్డ్ ఏరియాస్ ఉన్నాయి. మరి ఆ రోజున వాక్యం అంతటా ప్రకటించారు అని అంటే, మొదట యెరూషలేములో, యూదయాలో, సమరయాలో, వారి స్థలం యూదుడిగా చెబుతున్నాడు, అంతా ప్రకటించారు అంటే ఏంటి అర్థం? సమాచారం అంతటా వెళ్ళింది అంటే ఏంటంటే రిలేటెడ్ విత్ అస్, నాట్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. కనుక యూదులుగా వారు నివసిస్తున్న స్థలాలంతా కూడా వాక్యాన్ని ప్రకటించేసేశారు. ఆ తర్వాత వాళ్ళు భూదిగంతాలను టార్గెట్ చేస్తూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరచుచుండెను. మనం ఇదే అధ్యాయంలో 17వ వచనంలో సూచక క్రియలు అనే పదం చూచాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అనుకున్నాం. ఏ సూచక క్రియలు కనబడతాయి? కొన్ని వివరాలు అక్కడ ఇచ్చాడు. భాషలు, నూతనమైన భాషలు మాట్లాడుట, పాములు ఎత్తి పట్టుకునుట, విషము చేత హాని పొందకపోవుట, దయ్యములను వదిలించుట, రోగులను బాగు చేయుట, ఇలాంటి కొన్ని సూచక క్రియలు సైన్స్ ఇచ్చాడు. ఈ సైన్స్ ఎందుకు ఇచ్చాడు అని అంటే, టు కన్ఫర్మ్ ద వర్డ్ ఆఫ్ గాడ్
And they went out and preached everywhere, while the Lord worked with them and confirmed the message by accompanying signs. Confirmed the message. అంటే ఆ సందేశాన్ని స్థిరపరిచాడు, బలపరిచాడు, నిజమని చాటాడు. ఒక వ్యక్తి చెప్పిన మాట నిజమని చెప్పడానికి కొన్ని రుజువులు అడుగుతాం మనం. ఆ రుజువులు చూపించగలిగితే ఆ వ్యక్తి చెప్పింది నిజమని ధృవీకరిస్తాం. చూడండి, ఇప్పుడు కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, స్థల నివాస ధృవీకరణ పత్రం. ఏ ఊరయ్యా మీది? మాది ఏలూరండి. ఎక్కడుంటారు? మేము పత్తేబాదలో ఉంటాము. ఆధారం ఏమిటి? ఇదిగోండి మా నివాస ధృవపత్రం, మా నివాస ధృవపత్రం. అయ్యా నీకు ఆదాయం ఎంత వస్తుంది? పలానా అమౌంట్ అండి. ఏమిటి ఆధారం? ఇదిగోండి నా ఇన్కమ్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం. నువ్వే కులము, నువ్వే మతము? ఇదిగోండి నేను పలానా కులం, పలానా మతం. ఏవేయా నీ ఆధారం? ఎలా చెప్తావు అంటే ఇదిగో కుల ధృవీకరణ పత్రం. ధృవీకరణ, చెప్పిన దాన్ని ధృవీకరించేది ఒక పత్రం ఎట్లా ఉందో అట్లా సూచక క్రియ కన్ఫర్మ్ చేసింది. సూచక్రియ కన్ఫర్మ్ చేసింది. కనుక యోహాను అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో శృంగారమున దేవాలయం దగ్గర కుంటివాడు అపోస్తలుడైన పేతురు యోహానుల చేత బాగు చేయబడినప్పుడు, మీరు మా వైపు ఎందుకు తేరు చూస్తున్నారయ్యా? ఇతను స్వస్థపరిచింది మేం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నా, నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడువు అని అంటే నడిచాడు. దగ్గర లేచాడు. చీలమండలాలు బలం పొందాయి. నిలిచాడు, నడిచాడు, గంతులేచాడు. అర్థమవుతుందా? ఈ సూచక క్రియ, ఈ స్వస్థత అనే సూచక క్రియ అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన యోహాను, ఇతరులు ఏది ప్రకటించారో దాన్ని కన్ఫర్మ్ చేసి, పేతురు గారు నడిచి వెళుతుంటే నీడ పడితే రోగులు లేచారు. సైన్స్ దీన్ని ఎట్లా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. నడుస్తున్నవాడి నీడబడితే రోగాలు వదిలిపోవటం ఏమిటి? ఇట్ ఈస్ ద డివైన్ పవర్ ఆఫ్ గాడ్, నాట్ ఆఫ్ పీటర్. పేతురు శక్తి కాదు, అది దేవుని శక్తి. దేవుని శక్తి పేతురు అపోస్తలుడు అని ధృవీకరించడానికి పేతురు నీడ తాకినటువంటి రోగులను దేవుడు స్వస్థపరిచాడు, నాట్ ద పీటర్. పేతురు కాదు స్వస్థపరిచింది, దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి పేతురు చెబుతున్న దైవవాక్యానికి రుజువులు ప్రజలు నమ్మారు. పౌలు గారి యొక్క చేతి రుమాలు నడికట్టు తగిలితే, వస్త్రం చెంగులు తగిలితే రోగులు స్వస్థపడ్డారు. పౌలు గారు చెప్పింది దేవుడు కన్ఫర్మ్ చేశాడు. లేకపోతే ఎవరు నమ్ముతాడు? చెప్పండి. చెరసాల నాయకుడు పౌలు చెప్పిన వాక్యము, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు అని అంటే ఎందుకు నమ్మాలి? ఒక గొప్ప భూకంపం, ఆ భూకంపంలో తలుపులు తెరుచుకోవటం చూడండి, విచిత్రం. గోడలు పడిపోలేదు, తలుపులు తెరుచుకున్నాయి. చేతులకున్న సంకెళ్ళు ఖైదీలందరి చేతుల నుండి ఊడిపోవటం. అంతకంటే గొప్ప ఏమిటంటే ఖైదీలు పారిపోకుండా లోపలే ఉండటం. ఇవేవి కూడా సహజంగా కనపడవు. సూపర్ న్యాచురల్, అద్భుతం, మానవాతీతం. ఖైదీలందరి యొక్క చేతులకున్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి, కాళ్ళకున్న సంకెళ్ళు ఊడిపోయి, బొండలు తొలగించబడి, తలుపులు తెరవబడి వెళ్ళిపోటానికి అవకాశం ఉంటే ఒక్క ఖైదీ లోపల ఉంటాడా? ఖైదీల చేతులకున్నటువంటి సంకెళ్ళు తెగిపడిపోతే ఒక్క ఖైదీ వెళ్ళకపోవటం ఏమిటి? అది అతని ఆశ్చర్యానికి కారణం. అది సైన్, అదేనండి.
అంటే ఆ దొంగలందరూ మారు మనసు పొందారు. ఎవ్వరు వెళ్ళిపోవటానికి ఇష్టం లేదు, ఎవ్వరు వెళ్ళకుండా అక్కడ ఉండిపోయారు. వాట్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద జైల్. ఒక చెరసాల్లో ఎట్లాంటి రూపాంతరం తెచ్చాడు దేవుడు, ఒకసారి ఆలోచన చేయండి. అది పౌలు చెప్పిన వాక్యాన్ని స్థిరపరిచి చెరసాల నాయకుని రక్షణలోకి తీసుకొచ్చింది. దేవుని వాక్యం అనేక మంది జీవితాల్లో పనిచేయటానికి దేవుడు సూచక క్రియలను జరిగించాడు. సోదరుడా, సోదరి, విశ్వాసి పరిణితి చెందే కొలది సూచక క్రియలు ఎవరికంటే అవిశ్వాసులకి. విశ్వాసులకు సూచక క్రియలతో పని లేదు, వాక్యముతో పని. నేను దేవుణ్ణి నమ్మటానికి నాకు ఒక అద్భుతం జరగక్కర్లేదు, ఎందుకంటే అద్భుతాలను బట్టి దేవుణ్ణి నమ్మటం కాదు. నేను ఆల్రెడీ బిలీవర్ని కనుక నేను దేవుణ్ణి నమ్ముతాను, కాబట్టి అద్భుతాలే నా జీవితంలో జరుగుతాయి. మీరు అనొచ్చు అద్భుతం అంటే ఏమిటి అని. అద్భుతం అంటే మనం అనుకునేది ఏంటంటే ఒక కొండ అగ్గిపెట్టిలో పట్టడము, అగ్గిపెట్టు కొండంత కనపడటము, అట్లా అనుకుంటా. అవి కాదు. అద్భుతం, అన్నిటి అద్భుతాల కంటే గొప్ప అద్భుతం నేను నా 26 సంవత్సరాల సేవలో నేను చెబుతున్నాను గుర్తించింది ఏంటో తెలుసా? ఒక మనిషి పాపిని అని ఒప్పుకోవటం అద్భుతం. దీన్ని మించిన అద్భుతం లేదు. ఒక మనిషి నేను పాపిని, నేను దోషిని అని ఒప్పుకొనటం అద్భుతం. ఒక మనిషి నేను శిక్షకు అర్హుణ్ణి, నన్ను శిక్షించండి ప్రభు అని అడగటం అద్భుతం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఒక అద్భుతము. ఒక మనిషిలో రూపాంతరం ఉన్నదే క్రీస్తు సారూప్యం, అది అద్భుతం. పరిశుద్ధాత్మని నివాసం ఉన్నదే ఈ మంటి దేహంలో, అది అద్భుతం. మన పాపాన్ని మనం గుర్తెరగగలిగి ప్రభు దగ్గరికి వచ్చి నన్ను కడుగు ప్రభు అంటున్నామే, అది అద్భుతం. గుడ్డివాడు కళ్ళు రావటం, చెవిటోడికి చెవులు రావటం, మోగోడు మాట్లాడటం, నత్తోడు మాట్లాడటం, ఇవి అవిశ్వాసులు చూసే అద్భుతాలు. ఇద్దరు శత్రువులు మిత్రులు అవటం ఉందే, అది అద్భుతం. ఇట్ ఈస్ ద సైన్. గుర్తుపెట్టుకోండి. కనుక మనుషులు, అవిశ్వాసులు, యేసునెరుగని వారు చూచేటట్లు విశ్వాసులారా మీరు చూడకండి. దేవా నాకు మగపిల్లోని ఇస్తే నువ్వు ఉన్నావు అని నమ్ముతావు. నీకు మగపిల్లోని ఇస్తే నమ్ముతావా, లేకపోతే నమ్మవా? నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రార్థన ఎవరికి, ఉన్నవాడుకా లేనోడుకా? మీనింగ్లెస్. దేవా నీవు ఉద్యోగం ఇస్తేనే నేను నిన్ను నమ్ముతాను, ఉద్యోగం ఇస్తేనే నమ్ముతాను అంటే ఉద్యోగం అయిపోతుంది దేవుడు కాదా? మనం చాలా సందర్భాల్లో సూచక క్రియలను బట్టి నమ్మాలని అనుకున్నవాడు ఎప్పటికీ దేవుని తెలుసుకోలేడు, సరికదా అనుమానంలో మిగిలిపోతాడు. వాక్యము ప్రకటించబడినది విశ్వసించుటకు అవిశ్వాసులకు, అల్ప విశ్వాసులకు దేవుడు సూచక్రియలు నియమించాడు, ఏర్పరిచాడు. విశ్వాసులైన మీకు కాదు. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు, తన జీవితమే సూచక క్రియగా చేశాడు దేవుడు. ఆయన లైఫ్లో సూచక క్రియ అతని ప్రవర్తన ద్వారా సాధించుకొచ్చాడు. తన కుమారుని బలిమ్మంటే నిర్మోహమాటంగా తీసుకెళ్ళి బలివటానికి సిద్ధమైపోయాడు. దాని అర్థం ఏమిటి? విశ్వసించటానికి ఆధారం సూచక్రియ కంటే అత్యధికమైంది మనకు దేవుని వాక్యం ఉంది. పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి, వాటిని నమ్మాలి. కీర్తనలలోను, మోషే గ్రంథములలోను, ఇతర ప్రవక్తల గ్రంథాలలోను నన్ను గురించి వ్రాయబడినవి నెరవేరునట్లు ఇలా జరిగాయి అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఇలా జరిగాయి. బిలీవ్ ఇట్. సోదరుడా, సోదరి, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మార్కు సువార్త ముగిస్తూ చెబుతున్నాను. ఇంత వాక్య ధ్యానం తరువాత నువ్వు యేసును రక్షకునిగా అంగీకరించకపోతే
నీవు ఇంకా నరక మార్గములోనే ఉన్నావు. ఇలా ఈ మాట చెప్పినందుకు మీరందరూ నన్ను రాళ్ళేసి కొట్టినా సరే దిస్ ఈజ్ ట్రూ. చెప్పక తప్పదు, ఎందుకంటే చెప్పాల్సిందే. ట్రూత్ కనుక చెప్పాల్సిందే. బిబ్లికల్ ట్రూత్. ఇట్స్ ఎ బిబ్లికల్ ట్రూత్. అంటే ట్రూత్స్లో బిబ్లికల్ నాన్ బిబ్లికల్ ట్రూత్స్ ఉంటాయంటే కాదు. ఇట్స్ ఎ బిబ్లికల్ ట్రూత్ అని ఎందుకన్నా అంటే గొడుగు కింద దాక్కోవటం. అవే ఎట్ట ట్రూత్ అవుతుంది నేను నమ్మను అనేవాడికి ఇట్స్ ఎ బిబ్లికల్ ట్రూత్. బైబిల్ ఆధారిత సత్యం నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చెబుతున్నాను. ఈ సాక్ష్యం ఇచ్చినందుకు కొట్టబడచ్చు. అదే జరిగింది అపోస్తలుల కాలంలో, హెబ్రీ గ్రంథం యొక్క కాలంలో. సోదరుడ సోదరి, ట్రస్ట్ జీసస్, బిలీవ్ ఇన్ హిజ్ నేమ్. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. మార్కు సువార్త ముగించుటకు కృపనిచ్చారు. లూకా సువార్త ప్రారంభించుటకు సహాయమేమో. మార్కు సువార్త యొక్క 5 మాసముల ప్రసారమునకు సహకారం ఇచ్చిన ప్రియమైన నీ బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. వాక్యము విన్న వారిని రూపాంతరం ఇవ్వండి. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తోడైనగాక. ఆమేన్.